10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7వ తేదీ బుధవారం ఉదయం మంగళగిరిలో జిల్లా స్థాయి చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగ ఆవశ్యకత, చేనేత విశిష్టతను తెలియజేసేందుకు చేనేత సంక్షేమం, ఉపాధి, రక్షణ, మార్కెటింగ్ అవకాశాల పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలోని మార్కండే కళ్యాణ మండపంలో 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్చులు సత్యకుమార్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం అండ్ రీజనల్ హెడ్ ఎస్ జవహర్, గుంటూరు ఎల్డీఎం ఆర్ మణిపాల్ రెడ్డి, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా, చేనేత జౌళి శాఖ ఏడి శ్రీ వనజ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగింది. దానికి ముందుగా జిల్లా యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇవాళ ఒకవైపు సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు, రెండో వైపు కాస్త వెలితిగా ఉంది. ఎందుకంటే ఇంత ముఖ్యమైన జాతీయ చేనేత దినోత్సవం నాడు నేను నా సొంత నియోజకవర్గం ధర్మవరంలో లేకపోవడం, దానికి ఇవాళ ప్రధానంగా క్యాబినెట్ సమావేశం ఉండడం కారణంగా నేను ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మవరంలో ఉండి నా చేనేత సోదరుల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోలేనందుకు వెలితిగా ఉంది. కానీ వాళ్ళ ప్రతినిధులుగా మీతో అందరితో కలుస్తున్నందుకు సంతోషంగా కూడా, ఎంతో కళా నైపుణ్యంతో కూడుకున్నది. కలెక్టర్ గారు పనిచేస్తుంటారు, రాయాలి చేతితో రాస్తారు, కళ్ళతో చూస్తారు, మళ్ళీ పనిచేస్తుంటారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టమ్ లో ఉంటాడు, చేతితో పనిచేస్తుంటారు. ఇంకా లారీ కార్ డ్రైవరే ఉన్నారనుకున్నాం, చూస్తుంటారు, చేతులతో నడుపుతుంటారు. కానీ మగ్గం వేయడం అనేది మీకు కళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, మెదడు పనిచేయాలి, మనసు పెట్టి మీరు కోరుకున్న విధంగా మీ వస్త్రాన్ని తయారు చేయాలి. ఇటువంటి కళా నైపుణ్యం, ఇన్ని శరీరంలో ఇన్ని అవయవాలు పనిచేస్తూ ఎంత మనసు పెట్టి చేస్తే అటువంటి అద్భుతమైన ఒక చీర కానీ వస్త్రం కానీ బయటకు వస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక నేత, ఒక నేతన్న 5 రోజుల పాటు ఒక చీర నేయడానికి సమయం తీసుకుంటున్నాడంటే ఎంత మనసు పెట్టి చూడాలి. ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను వెళ్ళి చూస్తూ ఉంటాను. ముఖ్యంగా ఇవాళ నేను ఇక్కడ రావడానికి, మీ అందరి ముందు నిలబడడానికి, ఒక మంత్రిగా ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన కారణం నా నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉంటున్న నేతన్నలే. వాళ్ళ ఆశీర్వాదమే నాకు ఇవాళ ఈ స్థానంలో నిలబెట్టిందని నేను వాళ్ళ ముందు చెప్పలేక మీ దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ గారిని కూడా మీరు గెలిపించి పంపించారు. వారి మీద నేతన్నల ఆశీర్వాదం పెట్టారు, నా మీద నేతన్నల ఆశీర్వాదం పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్నల అందరూ కూడా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అంధకారం తొలగిపోయి అందరి జీవితాల్లో వెలుగులు రావాలని ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. చీకటి రోజులను తొలగించే ప్రయత్నం చేశారు. మిత్రులారా, అయితే నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారు అనేక విషయాలు చెప్పారు, సోదరి అనురాధ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇంత ధర్మవరం అయితే ప్రత్యేకంగా చెప్పాను. ధర్మవరంలో సంపెంగ వాసన వెదజల్లి గుబాలించే చీరలు వేసేవాళ్ళట. ఇక్కడ కూడా ఏదో ప్రాశస్త్యం ముందు ఉంటుంది, మంగళగిరి కూడా. అదేవిధంగా మ్యూజిక్ అనుగుణంగా, సంగీతానికి అనుగుణంగా ఆడే చీరలు తయారు చేశారట. అది రాష్ట్రం చరిత్రలో ఉంది. అంటే ఎటువంటి కళా నైపుణ్యం ఉండాలా,
ప్రపంచమంతా విస్తుపోయేలాగా అటువంటి కళా నైపుణ్యం మన దేశంలో ఉండేది. అది కూడా మన రాష్ట్రంలో వెంకటగిరిలోనో ధర్మవరంలోనో మంగళగిరిలో ఉంది. అంటే ఈ ప్రపంచానికే ఈ ప్రాంతాలు ఆదర్శంగా నిలిచాయంటే మనం దాన్ని ఎంత గర్వంగా భావించాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి కళారంగం ఇవాళ అంత కళా నైపుణ్యం ఇవాళ రాను మరుగున పడి దాని ప్రభావం కోల్పోయే పరిస్థితులు వచ్చింది. అయితే ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు వీటి ఉత్కృష్టత తెలుసుకొని ఆయన గుర్తించి ప్రధానమంత్రి అయిన 2015 సంవత్సరంలో ఈ చేనేత రంగాన్ని కాస్త సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేనేత జాతీయ దినోత్సవాన్ని ప్రకటించడం కాకుండా చేనేత వారోత్సవాన్ని కూడా చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు 2015 సంవత్సరం నుంచి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేనేత పరిశ్రమ మీద ప్రజల్లో అవగాహన కలిగించడం, రెండోది ఉత్పత్తుల మీద ఆదరణ కలిగించడం, మూడోది ఆదరణ కలిగించిన తర్వాత కొనుగోలు చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించడం. ఎందుకంటే ఈ దేశంలో ఆర్థిక దీంట్లో ప్రధానమైన భాగం చేనేత రంగానికి కూడా ఉంది. చేనేత రంగం కేవలం ఆర్థిక పరిపుష్టిలో తోడ్పాటును అందించడమే కాకుండా మన భారతీయ జీవన విధానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే మీరు వేస్తున్న నేతలు మన సంస్కృతికి, మన ఘనమైన వారసత్వానికి అర్థం పడతాయి. అటువంటి ప్రాముఖ్యత ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనే ప్రదేశం తీసుకురావడమే కాకుండా నేషనల్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక రకాలైన మీరు మద్యం కట్టాలంటే దానికి రాయితీ ఉన్నాయి. 40% రాయితీతో మద్యం తీసుకోవడానికి నైపుణ్య శిక్షణ తీసుకొని కొత్త నూతన పద్ధతులను అవలంబించుకోవడానికి, అదేవిధంగా డైయింగ్ కానీ డిజైనింగ్ కానీ వీటికి కూడా రాయితీలు ఇచ్చి రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. ముద్ర కింద 2 లక్షల దాకా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద 25 లక్షల దాకా 35% సబ్సిడీతో రుణాలు తీసుకోవచ్చు. అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు 90% సబ్సిడీ ఇచ్చేది. పనిముట్లు తీసుకోవడానికి 90% సబ్సిడీ ఇచ్చేది. ఇవాళ గత 5 సంవత్సరాలు ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉంటే ఇన్ని ఆర్ఎంఎస్ఎస్ ద్వారా రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద సబ్సిడీ 10% కేంద్రం ఇస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం కూడా సబ్సిడీ గతంలో 2014-2019 గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా రాయితీలు వర్తింపజేశారో, ఏ రకంగా రుణాల మంజూరు జరిగేదో, ఏ రకంగా చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చి వేలు పట్టుకొని నడిపించేవాళ్ళు, ఆ పరిస్థితులు మళ్ళా ఈ రాళ్ళు వస్తాయి. 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యమైన విషయం తెలుసు. నేనేదో రాజకీయ విమర్శలు చేయాలని చెప్పట్ల. మీకు ఎవరైనా చెప్పండి, ఈ గత 5 సంవత్సరాల్లో మీకు లోన్లు వచ్చేవా? రాయితీలు ఇచ్చేవాళ్ళ? మిమ్మల్ని ఎవరో పట్టించుకునే సందర్భం ఉందా? గొప్పగా ఏంటంటే పత్రికా ప్రకటనలు కూడా మాత్రం ఎవరు చూస్తున్నాను, ఇవాళ చూస్తున్నా. మేము 81,000 మందికి 3,706 కోట్లు ఇచ్చాము 5 సంవత్సరాల్లోని పేపర్లు రాస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏమీ చేయట్లేదండి. ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. 50 రోజులైంది. చేనేతలకు ఏమీ చేయలేదు, నేతలను ఆదుకోలేదు అని. సరే, వాళ్ళు రాసిన మాటలే వాస్తవం ఉంది, అబద్ధ ప్రచారం చేయడం కాకపోతే ఒకవైపు వాళ్ళ లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం ఇవాళ ఉదయం చూస్తున్నా, వాళ్ళు చెప్తున్న 21,000 మందికి మేము నేతల నేస్తం కింద 3,706 రూపాయలు కోట్లు ఇచ్చామని చెప్తుంటే దాని లెక్కల ప్రకారం 916 కోట్లే ఉంది. దాన్ని ఏకంగా 2,000 కోట్లు పెంచేసి పత్రికల్లో చెప్పేసుకుంటున్నారు. అంటే అబద్ధాలు లబ్ధి పొందిందా లేదా కింద తెలుసు కదా. ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మంది నేతలు ఉన్నారు. మీరు ఇచ్చామని చెప్తున్నది 21,000 మందికి. దాంట్లో సగటున మీరు చూస్తే, లెక్కలు చూస్తే ఇచ్చిన సగటున 65,000 మందికే. దాంట్లో చూస్తే నేను నా నియోజకవర్గంలో మొదలు పెట్టాను లెక్కలు తీసి. నేతన్న ఎవరంటే ఆ నేతన్న మగ్గం అంటే తెలియదు కానీ నేతన్నలు కొన్ని వేల మంది చేరారు. ఎవరు వాళ్ళందరంటే అప్పట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంవత్సరానికి ప్రజల డబ్బు 24,000 దోచిపెడుతుంటే ఆ పరిస్థితుల్లో మీరు ఇవన్నీ చేసి ఉంటే మరి ఇన్ని పెద్ద ఎత్తున ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు రైతులు, నేతన్నలు? నా నియోజకవర్గంలోనే గత 5 సంవత్సరాల్లో 60 మంది నేతన్నలు బలవన్మరణాలు పాల్పడ్డారు. ఎందుకంటే మీరు ఈ రుణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రుణ వ్యవస్థ వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం, దాన్ని లబ్ధి వాళ్ళకి చేర్పించకపోవడం, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి అడ్డు ఉండేయడం వల్ల వాళ్ళు ఎక్కడ ప్రైవేట్ ప్లేయర్ దగ్గర నుంచి రుణాలు తీసుకోవడం, అది అధికారికి కట్టలేక, ఆ భారం వేయలేక పాపం చివరికి ఎటు తోటక బలవన్మరణాలు పాల్పడే పరిస్థితి నా నియోజకవర్గంలో చూసా. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతమంది మరణానికి కారణం
గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఉంచే ప్రభుత్వం. నిజంగా ఇవన్నీ కూడా ఆనాడు ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన పరిస్థితి ఉంది. ఆ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా నిర్వీర్యం చేశారు, రాయితీని నిర్వీర్యం చేశారు, సబ్సిడీని నిర్వీర్యం చేశారు, లోన్లు ఇవ్వకుండా ఆపేశారు. కేవలం ప్రకృతి పథకంలో ఇచ్చుకుంటూ మాత్రం కొంతమందికి లబ్ధి చేస్తూ 4,500 లక్షల మంది ఉంటే 65,000 మందికి మాత్రం, దాంట్లో కూడా దాదాపు 36,000 మంది అధికార పార్టీ చేనేత రంగంతో ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తులకి ఇచ్చే ప్రయత్నం చేశారంటే మొత్తం చేనేత రంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసి వాళ్ళలో పేదరికం మరింత పెరిగేలాగా చేసి మొత్తం వ్యవస్థనే నిర్మూలించాలని ప్రయత్నం చేశారు. కానీ దాన్ని ఎవరు ఒక వ్యక్తి ఒక శక్తి 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేయలేదు. అది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అనేక క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసింది. గతంలో 54 క్లస్టర్లు ఉండేవి. 54 క్లస్టర్లు ఉండేవి. 5 సంవత్సరాలు ఒక్క చోట కూడా క్లస్టర్. ఆ క్లస్టర్లలో మీకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. 15 రోజుల నుంచి 45 రోజుల దాకా నైపుణ్య శిక్షణ ఉంటుంది. దానికి తగినట్టుగా జాకాట్లు కానీ పంచింగ్లు కానీ నూతన విధానాలను నేర్పిస్తారు. దాని కారణంగా మీరు ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంది. అంటే నూతన విధానాన్ని టెక్నాలజీని వాడుకొని మీ ఉత్పత్తిని మరింత మెరుగైన ఉత్పత్తిని తయారు చేసుకుని వాటిని మార్కెటింగ్ వ్యవస్థ కల్పించే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కెటింగ్ వ్యవస్థ కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ వ్యవస్థ కల్పించే ప్రయత్నం చేస్తుంది. మా ధర్మవరం కూడా జిఐ ట్యాగింగ్ కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా నేతన్న సోదరులు నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాల్సిన గతంలో ప్రభుత్వం పరిస్థితులు ఉండవు. ఇప్పుడు చెప్తున్నారు విజయవాడలో ఒక ధర్మవరానికి సంబంధించిన ఒక నేతలను ఎటువంటి అవమానాలు గురి చేస్తే నోరు కూడా ఎత్తులు అప్పట్లో అధికారంలో ఉంటున్న ప్రజాప్రతినిధులు మళ్ళీ రోడ్డు మీద బట్టలు ఎప్పుడేసి అతను అవమానం పాలు చేశారు. నా సొంత ఊరు, నా నియోజకవర్గం ధర్మవరం అయినప్పటికీ నా సొంత ఊరు పొద్దుటూరులో ఏకంగా గంధం రమేష్ రామయ్య అనే అతన్ని ఒక చేనేతని నరికి చంపేశారు. కేవలం నాకు అసహాయుడు మిసహాయుడు ఏం చేయలేదనే ఉద్దేశంతో ఆ భూమి కబ్జా చేయకపోతే అడ్డం పడ్డారని చెప్పి అతను చంపేశారు. ఇటువంటి దారుణ పరిస్థితులు ఉండేది. అవన్నీ మెరుగైన పరిస్థితులు వస్తాయి. నేతలకు ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. నేతల ఉత్పత్తులకు మార్కెటింగ్ వ్యవస్థ కూడా లభిస్తుంది. జాతీయంగా అంతర్జాతీయంగా అనుసంధానం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రాయితీని ప్రతి సబ్సిడీని ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి నేతలకు వర్తింపజేసేలాగా చేస్తాం. ముఖ్యంగా రుణాలు పెద్ద ఎత్తున అందేలాగా బ్యాంకులతో సమావేశం నిర్వహించుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించే ప్రయత్నం కూడా 100% చేసైతే కేంద్రంలో రాష్ట్రంలో ఉంటున్న అనేక పథకాల మీద ఖచ్చితంగా నేతలు చేనేత రంగంలో ఉంటున్న అందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకారంగా మనకు నిలుస్తున్నప్పుడు వాటి మీద అవగాహన కల్పించుకొని వాటిని లబ్ధిని మనం పొందకపోతే మన జీవితాల్లో మార్పు రాదు, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండదు. కాబట్టి అధికార యంత్రాంగం ఇప్పుడు కలెక్టర్ గారు చాలా విస్తారంగా చెప్పారు. దానికి సంబంధించిన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈ పథకాల లబ్ధి అతి పెద్ద సంఖ్యలో మనం చేసుకునేలాగా తద్వారా మన రంగాన్ని మన పరిశ్రమను నిలబెట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా దోహదం చేయాలని తరతరాలుగా అందుతున్న ఈ వారసత్వ సంపదని భవిష్యత్ తరాలకు కూడా మనం అందించి అదే చేనేత పరిశ్రమలో పనిచేస్తున్నామంటే ఒక గర్వంగా భావించే పరిస్థితులు తీసుకోవడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.